మేడారం జాతర ఆదివాసీల ముఖ్య పండుగ. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ఈ జాతరను నిర్వహిస్తారు. ఆదివాసీల పండుగ కావడం, ప్రభుత్వం కూడా భాగస్వామ్యం కావడంతో భారీగా ఏర్పాట్లు జరుగుతాయి. కన్నెపల్లి, కొండాయి, పూనుగొండ్ల నుంచి అమ్మవారు, అయ్యవార్లు తరలివస్తారు. ఈ ఉత్సవాలను చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. అయితే 2 ఏళ్లకు ఒకసారి నిర్వహించే జాతరతో పాటు ఇప్పుడు మేడారంలో మినీ జాతరను కూడా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ జాతర ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు 4 రోజుల పాటు జరగనుంది. ఈ జాతర ప్రారంభానికి వారం ముందు నుంచే కన్నేపల్లి, కొండాయి, పూనుగొండ్లతో పాటు బక్కయ్యపేటలోని సమ్మక్క పూజారులు గుడిమెలికి ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహిస్తారు. గట్టమ్మఘట్టు వద్ద ఎదురుపిల్ల వేడుకలను నిర్వహిస్తారు. సమ్మక్క సారలమ్మ జాతరతో ముడిపడిన అనుబంధ గ్రామాల్లో పొలిమేర దేవతలకు మొదట పూజలు చేయడం ఆదివాసీల సంప్రదాయం. గుడిమెలిగే గ్రామంలో అమ్మవారి గుడిని శుద్ధి చేసిన తర్వాత మంగళ వాయిద్యాలతో అడవిలోకి వెళ్లి గుట్టగడ్డిని తీసుకొస్తారు. ఈ గడ్డికి పసుపు, కుంకుమతో పూజలు చేస్తారు. అనంతరం ఆ గడ్డితో పూజా మందిరాన్ని అలంకరిస్తారు. ఇదే విధంగా అటు మండమెలిగే గ్రామంలోనూ జరుగుతుంది. ఈ కార్యక్రమాలు పూర్తయిన వెంటనే మినీ జాతరను నిర్వహిస్తారు. మినీ మేడారం జాతర జరిగే 4 రోజులు ఈ 2 గ్రామాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూజలతో పాటు రాత్రి వేళల్లో డోళీలతో కొలువులు నిర్వహిస్తారు. ఈ పూజలు శుద్ధి కార్యక్రమంతో మొదలవుతాయి. మేడారంలోని సమ్మక్క సారలమ్మ గద్దెలను కూడా పవిత్ర జలాలతో శుద్ధి చేస్తారు. అనంతరం సమ్మక్క సారలమ్మ గద్దెలను రంగురంగుల పువ్వులతో అలంకరణ చేస్తారు. ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం వారం ముందు నుంచే పవిత్రోత్సవాలు ప్రారంభమై మినీ మేడారం జాతర మొదలయ్యే నాటికి పూర్తి చేస్తారు. ఫిబ్రవరి 12, 13, 14, 15 తేదీల్లో జాతరలను పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. దీనికోసం ప్రభుత్వం కూడా ఏర్పాట్లు చేస్తోంది. గత ఏడాది జరిగిన మేడారం జాతర విజయవంతం కావడంతో ఈ ఏడాది మినీ జాతర కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తవుతుందని విశ్వసిస్తున్నారు. గత కొంతకాలంగా నిర్వహిస్తున్న మినీ మేడారం జాతరకు ఆదరణ లభిస్తూ ఉండడమే ఇందుకు నిదర్శనం. ఈ మినీ మేడారం జాతరకు సుమారు 20 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం 32 కోట్లను ఈ జాతర కోసం ఖర్చు చేస్తోంది. మినీ మేడారం జాతరలోనూ అమ్మవార్లకు భక్తులు బెల్లాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. దేశంలో మహాకుంభమేళా జరుగుతున్న సమయంలో దక్షిణాదిన అందున తెలంగాణలో ఆదివాసీల ఉత్సవం మినీ మేడారం జాతర జరుగుతూ ఉండడం విశేషం. కుంభమేళకు వెళ్లలేని వారు మినీ మేడారం జాతర జరిగే 4 రోజులు జంపన్నవాగులో పవిత్ర స్నానాలు చేసి అమ్మవార్లను దర్శించుకుంటే మహాకుంభమేళకు వెళ్లిన పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.